హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీ పిల్లలకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా పునర్విక పునర్విక పునర్విక. ఈ చిట్టి తల్లి కోసము చాలామంది అన్నలైతే చాలా రకాలుగా హెల్పింగ్ నేచర్ అయితే చేస్తున్నారు. థ్యాంక్స్ అన్న, ఆ పాప కోసం మీరు అంతలా కష్టపడుతున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అన్న. ఈ పాపకు SMA అనే డిష్యూ టైప్ 1 ఉంది. ఈ పాప 2 ఏళ్ల కంటే ఎక్కువ రోజులు బతకదు అనేసి డాక్టర్లు చెప్పారనమాట. పాప బతకాలంటే 16 కోట్లు ఖరీదైన ఇంజెక్షన్ కావాలి. ఎలా అంత డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చాలామంది చాలా రకాలుగా హెల్పింగ్ నేచర్ అయితే చేస్తున్నారనమాట. ఆ పాపకు SMA అనే డిష్యూ రావడంతో చాలా వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి నాకైతే కన్నీరు వచ్చేసాయండి, కళ్ళలో నుంచి కన్నీరు వచ్చేసాయి. చిన్న పిల్లలకి ఇలా జరగడం ఏంటి? చిన్న పిల్లలకైనా దేవుడు ఇలాంటి పరీక్షలు పెడతాడు అని. ఆ పాపకు డాక్టర్లు 2 ఏళ్ల కంటే ఎక్కువగా బతకదు అనేసి అన్నారు. ఆల్రెడీగా 9 నెలలు అయిపోయాయండి. మనము సినిమాలకి వెళ్తాము, సినిమాలకి వెళ్ళి మన హీరో కోసము 500, 1000 రూపాయలు, 2000 పెట్టి కూడా సినిమాలు చూస్తున్నాం. కానీ ఇలాంటి చిన్న పిల్లల కోసము మనకు తోచినంత మనం హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు తోచినంత హెల్ప్ చేస్తారని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఒక్కళ్ళు అనుకుంటే అవ్వదండి, మనం అందరం అనుకోవాలి. మనం అందరం అనుకుంటేనే కదా ఒక సినిమాకి 200 కోట్లు 1000 కోట్లు దాటుతుంది. అలాంటిది మనం అందరం కలిసి ఈ పాప కోసం మనకు తోచినంత మనము సహాయం చేస్తే ఎంత బాగుంటుంది. మనం అనుకుంటే పాపను ఎలాగైనా బతికిస్తామండి. ఆ పాపకు ఎలాగైనా అందరు హెల్ప్ చేయాలని నేనైతే దేవుడికి మనసారా కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో కేర్ తీసుకోవాలి, అలాగే హీరోలు కూడా కేర్ తీసుకోవాలండి. కాబట్టి మీరందరూ కూడా హెల్ప్ చేస్తారని నేనైతే మనసారా కోరుకుంటున్నాను.